అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 293వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరులందరికీ హార్దిక స్వాగతం. నమస్తే మాంజలి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు మన యొక్క జీవితాన్ని సమూలంగా పరివర్తన చేస్తుంది. ఈ విషయాన్ని అనేక మార్లు చెప్తున్నాం. ఏ విధంగా పరివర్తన జరుగుతుంది, ఏ విధంగా మనం శ్రేష్టమైన జీవితాన్ని పొందగలుగుతాము. ఇప్పటి వరకు వర్తమానంలోని మనుషులు తదుపరి జన్మ గురించి ఆలోచించట్లేదండి. అర్థమైందండి? ఈ ఒక్క జన్మనే ఇదే శాశ్వతము, ఇంకా ఈ ఒక్క జన్మ మనం వర్గ సుఖాలతో అనుభవం చేసేస్తే సరిపోతుంది, ఇంకా ఏ విషయాన్ని పట్టించుకోక్కర్లేదు అని 100కి 100% వారి యొక్క సమయము, వారి యొక్క శక్తులు, వారికి ఉన్నటువంటి సంపత్తి అంటే ధనము, వస్తు వైభవాలు ఇవన్నీ కూడా ఈ ఒక్క జన్మకి మాత్రమే పరిమితం చేసుకుంటున్నారు. అర్థమైందండి? ఒక్క జన్మ, ఒక్క జన్మ, ఇంకా తదుపరి భవిష్యత్తు ఏమవుతుంది అవసరం లేదు. మళ్ళీ ఏదైనా కష్టం వచ్చినప్పుడు, లేకపోతే ఏదైనా ఘోరాతి ఘోరమైన జరిగినప్పుడు నలుగురు ఏమంటారంటే ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నాడో అంటారు. అర్థమైందండి? అంటే చాలా తీవ్రమైనటువంటి అటువంటి సన్నివేశం వచ్చినప్పుడు మాత్రమే ఈ జన్మల అన్న పదం వస్తుందండి. కానీ మా మంచిగా ఉన్నప్పుడు ఏంటంటే ఈ ఒక్క జన్మాన్ని హాయిగా గడిపేద్దామని. కానీ ఆధ్యాత్మిక రహస్యాలు తెలుసుకోవడం వల్ల ప్రతి ఒక్క మనిషి మళ్ళీ పునః మానవ జన్మనే తీసుకోబోతున్నాడు. పశు పక్షులు, యోనులు, మిగతా క్రిమి కీటకాదులు, 84 లక్షల జీవరాశులు, ఇదంతా కూడా కరెక్ట్ కాదు. మనిషి యోనిలోనే జన్మ తీసుకుంటాడు. మొత్తం కాలచక్రం అంతా కూడా అనేక జన్మలు తీసుకుంటాడు. ఈ విషయాన్ని చాలా గీతలో చాలా స్పష్టంగా జ్ఞానం ఆధారంగా స్పష్టం చేయడం జరిగిందండి. జాతస్య హి ధ్రువో మృత్యుహో ధ్రువం జన్మ మృతస్య చ. ధ్రువం అంటే ఏంటండి? ఇట్ ఈస్ ఫిక్స్. తస్మాద్ ఏమన్నాడు? అపరిహార్యేర్ధే నత్వం శోచితుమర్హసి. ఎందుకు నాయన బాధపడుతున్నావు? ఏం పోయింది? ఏం తీసుకెళ్తున్నావు? ఏం తీసుకొని వచ్చావు? మధ్యలో వచ్చి జస్ట్ ఊరికనే ఒక నాటకం లాగా పాత్ర వేస్తున్నావు, వెళ్ళిపోతున్నావు, మళ్ళీ ఇంకొక పాత్ర తీసుకుంటున్నావు, వేస్తున్నావు, వెళ్ళిపోతున్నావు. ఈ అశాశ్వతమైనటువంటి ఈ యొక్క దీంట్లో కూర్చొని శాశ్వతంగా నేను తప్ప అందరూ పోతారన్న భావంలో నువ్వు జీవితం గడుపుతున్నావు నాయన. అందుకని టెన్షన్స్, సమస్యలు, రోగాలు, గొడవలు ఇవన్నీ వస్తున్నాయి. నిండు 100 ఏళ్ళు నీకు ఆయుష్ ఇస్తే ఒక 60కో 70కో 80కో పోతున్నారు జనాలందరూ. ఎవరైనా ఎక్కడైనా 100 సంవత్సరాలు బ్రతికారనుకోండి, 100 సంవత్సరాలు దాటారనుకోండి, అమ్మో బాబోయ్ అని ఈ టీవీ వాళ్ళంతా కూడా ఛానల్స్ అంతా వచ్చేసి ఏమిటండి ఏం జరిగింది, మీరు 100 సంవత్సరాలు ఎలా బ్రతికారో మా శ్రోతలకు చెప్పండి అని ఇంటర్వ్యూ చేస్తారు. అది ప్రతి ఒక్కరూ ఆ విధంగా బ్రతకాల్సింది పోయి ఇవాళ ఎక్కడో దగ్గర అలాగా కొంతమంది, ఇప్పుడు హైదరాబాద్, సికింద్రాబాద్ మొత్తం అంతా వెతికితే బాగు, కొంతమంది వేళల్లో లెక్క పెట్టవచ్చు 100 సంవత్సరాలు దాటిన వాళ్ళు. అర్థమైందండి? అవసరమా చెప్పండి అలా ఆ విధంగా? అంటే మన జీవితాన్ని సార్థకం చేసుకోండి, హాయిగా సస్యశ్యామలంగా హాయిగా ఉండండి అంటే మనం ఆ విధంగా చెప్తున్నాం. అందుకని అర్థమైందండి? గీతలో ఒక అద్భుతమైనటువంటి శ్లోకం ఉందండి. ఏమిటంటాడంటే అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్రకా పరిదేవన అంటాడు. అది 2వ అధ్యాయంలో వస్తుంది. అవ్యక్తాదీని భూతాని అంటే ఏంటి? ఈ శరీరం, ఈ పాత్ర నీకు లభించే ముందర నువ్వు అవ్యక్తంగా ఉన్నావు, ఆత్మస్వరూపంలో ఉన్నావు, బిందు స్వరూపంలో ఉన్నావు. అర్థమైందండి? అవ్యక్త నిధనాన్యేవ. నిధనం అంటే మరణం తర్వాత మళ్ళీ అవ్యక్తంలోకి వస్తున్నావు. పుట్టుక ముందు అవ్యక్తము, చనిపోయిన తర్వాత అవ్యక్తము. భర్త ఏమన్నాడు? వ్యక్త మధ్యాని భారత అన్నాడు. మధ్యలో నువ్వు వ్యక్తం చేస్తున్నావు రా నాయనా. ఇది పర్మనెంట్ కాదు, ఈ వ్యక్తం అనేది టెంపరీ. అందువల్ల తత్రక పరిదేవన అంటాడు. ఏంటంటే అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్రక పరిదేవన. ఎందుకు ఈ గొడవలు, ఎందుకు ఆవేశాలు, కావేశాలు, కొట్టుకోవడాలు, చంపుకోవడాలు? ఈ వజ్రము లాంటి జీవితాన్ని మీరు ఆ విధంగా తగ్గించుకుంటున్నారు, బొగ్గులాగా తయారు చేసుకుంటున్నారు. విషయ వికారాల వలయంలో చిక్కుకుని
ఇప్పుడు రాబోయే వస్త్రం గురించి ఆలోచించుకోండి. మళ్ళీ వ్యక్తము కాబోతున్నావు అని చెప్పినప్పుడు తర్వాత ఎటువంటి శరీరం దొరకాలి, నాకు శ్రేష్టమైన శరీరం దొరకాలి కదా. ఇదన్నమాట భగవంతుడు అక్కడ ఉపదేశము. ఇప్పుడు మనము ఆధ్యాత్మికము, ధార్మికం అన్న విషయం మీద మరొక అద్భుతమైన విషయాన్ని మీ దృష్టికి తీసుకుని వస్తున్నానండి. భౌతికంలో అంటే ధార్మిక మార్గంలో, భక్తి మార్గంలో, పాత డివోషన్లో మనము భాగీరథ యత్నము అనే ఒక పదం వాడతాం. భాగీరథ యత్నం అంటే ఏంటి? భగీరథుడు ఏ విధంగా అయితే తపస్సు చేసుకొని, అర్థమైందండి, ఏం చేస్తే ఏముంది ఆ భగీరథ యత్నం ఎందుకు వచ్చింది? అది హెర్క్యూలియన్ టాస్క్ అంటాడు ఇంగ్లీష్ లో. అర్థమైందండి, చాలా భాగీరథ యత్నం అంటాం కానీ మనకి ఎటువంటి యత్నం చేస్తున్నాం? భాగీరథ యత్నం అంటే ఏంటి? ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసి ఆయన ఏం చేశాడు? గంగాదేవిని నెత్తి మీద పెట్టుకున్నాడు, జటాజూటంలో బంధించి తీసుకొచ్చాడు ఈ భూమండలం మీదకి. దేనికోసం తీసుకొచ్చాడంటే ఒకసారి మీరు గూగుల్లో కొట్టండి, కథ వస్తుంది. ఎందుకంటే ఏదో కథలుగా చెప్పుకొని ఈ చెవితో విని చెవితో విడిచిపెడితే అది విన్నా ఒకటే వినకపోయినా ఒకటే కదండి. దాని నుంచి మనకి ఏం పాఠం దొరికింది? ఏ విధంగా నా జీవితం పరివర్తన అవుతుంది, ఏ విధంగా నా సంస్కార పరివర్తన అవుతుంది, ఏ విధంగా నేను కూడా ఒక హెర్క్యూలియన్ ఎఫర్ట్స్, ఈ భాగీరథ యత్నము నేను చేసుకుని నా జీవితాన్ని సమూలంగా పరిశుద్ధంగా చేసుకుంటాను, ఉన్నతంగా చేసుకుంటాను. జటాజూటములో గంగాని బంధించి భూమండలం మీద పారించారు అని కదా మన కథ. అంటే దాన్ని బట్టి మనకి దేనికోసం పారించాడు ఆయన? ఆయన పేరు భగీరథ రాజు అంట. భగీరథ రాజు గారు ఆయన తపస్సు చేసి మొత్తాన్ని గంగా నదిని తీసుకొచ్చాడు. దేనికోసం తీసుకొచ్చారంటే ఏమంటారు, యాన్సెస్టర్స్ ఎవరైతే వాళ్ళు పూర్వీకులు ఎవరైతే శరీరాలను చాలించారో, ఇప్పటికే మరణించారో వాళ్ళ గురించి అనమాట. వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉండాలి, వాళ్ళు బంగార జీవితాలు ఉండాలి, రాబోయేటువంటి కాలచక్రంలో చక్కగా ఉండాలని చెప్పి ఆ విధంగా గంగా నదిని భూమండలం మీద తీసుకొచ్చారు అని చెప్పేసి ఈ విధంగా మనకి శాస్త్రం చెప్తోంది. ఇప్పుడు ధార్మికంగా ఇది విన్నామండి, గంగా నదిని ప్రవహించారు భాగీరథుడు. అందుకనే ఏమంటారు, భాగ్యశాలి రథం అంటారు ఆ రథం. ఎందుకంటే ఒక వ్యక్తి శరీరంలో జటాజూటంలో బంధించి గంగా నది వచ్చిందని. ఇప్పుడు దీని నుండి నా జీవితం ఎట్లా మనం కనెక్ట్ అవుతుంది ఒకసారి గమనించారు ఎప్పుడైనా? ధార్మికంలో ఇంతకంటే మనకి ఏమి లేదు. ఓకే, వారి యొక్క పూర్వీకులు వాళ్ళ యొక్క ఆత్మ శాంతి కలగాలని చెప్పేసి ఆ విధంగా గంగా నదిని అది పునీతం చేస్తుంది. దాని నుండే మనకి ఏమొచ్చింది? గంగా నది అంటే పవిత్రంగా చేస్తుంది. గంగా నదిలో స్నానాలు కానీ చేసినట్లయితే మనం ఆత్మశుద్ధి అవుతుంది, పావనులు అవుతాము అని చెప్పేసి మనం ఉన్న పుష్కరాలు సమయాలు మనం చూస్తున్నాం అని మనం తెలుసుకున్నాం. నా జీవితాన్ని ఎలాగ ఇది కనెక్ట్ అవుతుంది ఎప్పుడన్నా ఆలోచించారా మీరు? అందుకని ఆధ్యాత్మిక జగత్తులో చక్కగా దీని ఏంటంటారు, చక్కగా చెప్తున్నాడు. భాగీరథ అంటే ఏంటంటే భాగీరథుడని ఒక్క మనిషి గురించి కాదు, భాగ్యశాలి రథము అంటారు అక్కడ. భాగ్యశాలి రథం అంటే ఏంటి? ఎందుకు భాగ్యశాలి రథము? ఈ యొక్క గంగానదిని ఈ విధంగా తల మీద జటాజూటంలో బంధించడం అంటే ఏమిటి? ప్రతిదానికి ఒక ఆధ్యాత్మిక రహస్యం ఉందండి, మనం చెప్పుకునేది ఆధ్యాత్మిక రహస్యాలు. భాగ్యశాలి రథం అంటే రథం అంటే శరీరం అండి. ఏ యొక్క రథములో భగవంతుడు ఆ విధంగా ఈ రథాన్ని ఆధారం చేసుకుని భగవద్గీత జ్ఞానాన్ని పునః మళ్ళీ మనకిస్తున్నాడో, హిందీలో ఫిర్సే అంటాడు, గీతలో భూయః అంటాడు, అంటే మరలా, అంటే కల్పకల్పం ఇస్తూనే ఉంటానంటాడు కదా. విస్తృజామి పునః అంటాడు గీతలో. అర్థమైందండి? సో దేని గురించి వస్తారు? భగవంతుడికి శరీరం లేదు, నిరాకారుడు, పరమాత్మ, ఆత్మస్వరూపుడు. మన ఆత్మని మనం చూడలేం, భగవంతుని కూడా మనం చూడలేం. అందుకనే 2 కళ్ళతో నువ్వు చూడలేవు, యోగనేత్రం ద్వారా చూడు నాయనా అని 11వ అధ్యాయంలోని 8వ శ్లోకంలో నతు మాం శక్యతే ద్రష్టుం అనేనైవ స్వచక్షుషా దివ్యం దదామి తే చక్షు పశ్యమే యోగమైశ్వరం అన్నాడు. అర్థమైందండి? సో ఆ విధంగా ఆయనకు శరీరం కావాలి, మనతో మాట్లాడాలి, మనకు జ్ఞానం చెప్పాలంటే శరీరం కావాలి. ఆయన దాదా లేఖరాజ్ కృపలాని అన్న ఒక మనిషి శరీరాన్ని ఆధారం చేసుకున్నాడు. ఆయన వజ్రాల వ్యాపారి, ఆయన సింధ్ హైదరాబాద్ అప్పుడు అవిభాజ్య భారతదేశం. ఆ విధంగా ఆయన రథంలో ప్రవేశించి స్వచ్ఛమైనటువంటి సంపూర్ణమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందరికీ ఇవ్వటం జరిగింది. ఇదే గీతా జ్ఞానము, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు గంగా నదిని తీసుకురావడం అంటే ఏంటి? భగవంతుడిని జ్ఞాన సాగరుడు అన్నాం. మనం ఎదురుగా చెప్పుకున్నాం కదా, జలాశయాలలో నేను సాగరుణ్ణి అన్నా.
అన్ని నదులలో ఈ విధంగా జాహ్నవి అన్నాడు. జాహ్నవి అంటే గంగా నది. గంగా నది అంటే భగవంతుడు జ్ఞాన సాగరుడు అయితే మనం అందరం జ్ఞాన నదులము. అంటే ఇక్కడ స్థూలమైనటువంటి నీటిని వచ్చే విషయం కాదు ఇది. సంపూర్ణమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని భగవంతుడు అంటే జ్ఞాన సాగరుడైన భగవంతుడు ఈ యొక్క రథము ద్వారా ప్రజానీకానికి విశ్వ మానవాళి యొక్క కళ్యాణం కొరకు అందిస్తూ ఉన్నటువంటి విషయం అర్థమైంది. అందుకని భాగ్యశాలి రథము అంటారా. వారి పేరే ప్రజాపిత బ్రహ్మ అని పేరు పెట్టడం జరిగింది. వారి ఒరిజినల్ పేరు దాదా లేఖరాజ్ కృపల అని. ప్రజాపిత బ్రహ్మ అని పేరు పెట్టడం జరిగింది. ఈశ్వరుడే స్వయంగా పేరు పెట్టడం జరిగింది. ఆయనని భాగ్యశాలి రథము అని చెప్పేసి ఆ విధంగా మనం గుర్తించాలి. ఆ రథము ద్వారానే మొత్తం అంతా ఈ యొక్క సంస్థ ఆవిర్భావం ఎంత మనం చర్చించుకున్నాం. అదే చూడండి, ధార్మికంలో ఒక కాన్సెప్ట్ మనం ఆ విధంగా స్థూలంగా తీసుకున్నామో అంతవరకు బాగానే ఉంది. జటాజూటములో గంగా నదిని బంధించాడు, భూమి మీద పారించాడు. ఈ విధంగా చనిపోయినటువంటి వాళ్ళ యొక్క పూర్వీకుల ఆత్మకి శాంతి కలిగించాలని భగీరథుడన్న ఒక రాజు ఆ విధంగా తెచ్చాడు అని చెప్తాడు. ఇక్కడ చనిపోయిన వాళ్ళ గురించి కాదు భగవంతుడు చెప్పేది, భగవంతుడు బ్రతికున్న వాళ్ళ గురించి చెప్తున్నాడు. చూసారు ఎంత తేడా ఉందో ధార్మికం ఆధ్యాత్మికానికి. అక్కడ పూర్వీకులు యాన్సిస్టర్స్ అంటారు చూసారా, ఆ విధంగా వాళ్ళందరికీ కూడా శ్రాద్ధం కోసం అని చెప్పి ఈ విధంగా గంగా నదిని భూమండలం మీద ప్రవహింపజేశారు అని అక్కడ చెప్తుంటే, ఇక్కడ భగవంతుడు అంటున్నాడు చనిపోయిన వాళ్ళ గురించి కాదు, వర్తమానంలో ఈ భూమండలంపై ఉన్న 850 కోట్ల మంది మనుషులు కుళ్ళిపోయి ఉన్నారు, విషయ వికారాల వలయంలో చిక్కుకొని ఉన్నారు, దేహ భ్రాంతిలో ఉన్నారు, ఆత్మ జ్ఞానమే లేదు వాళ్ళకి, ఆత్మలో ఉన్న గుణాల అనుభూతి లేదు, ఆత్మలో ఉన్న శక్తుల అనుభూతి లేదు. అటువంటి వాళ్ళు ఈ విధంగా ప్రతిరోజు నిత్యము వాళ్ళ యొక్క జీవితాల్లో కష్టాలు, నష్టాలు, దుఃఖము, అలజడిలి, సమస్యలు, వలయంలో చిక్కుకుని ఉన్నటువంటి వాళ్ళకి ఈ జ్ఞాన నది, జ్ఞాన గంగ అంటే ఈ జ్ఞానం అన్నమాట. ఆధ్యాత్మిక జ్ఞానము, ఆధ్యాత్మిక విజ్ఞానము, ఈ రెండింటిని నేను తీసుకొచ్చి ఈ రాజయోగం, విజ్ఞానం అంటే రాజయోగం అన్న ప్రక్రియ ద్వారా ఆత్మజ్ఞానము, అదేవిధంగా పరమాత్మ జ్ఞానము, సృష్టి యొక్క ఆదిమధ్యాంతాల జ్ఞానము, అదేవిధంగా ఆత్మలు పరమాత్మతో మనసు బుద్ధి ద్వారా సంగత్యము చెందేటువంటి సంబంధాన్ని జోడించుకునే జ్ఞానము. దీని ద్వారా ఏమవుతుందంటే దేహాభిమానం నుండి వాళ్ళు ఆత్మాభిమాని స్థితిలోకి వస్తారు. అక్కడ నుండి వాళ్ళ సంస్కార పరివర్తన కార్యక్రమం మొదలవుతుంది. దాని నుండి ఏమవుతుందంటే వాళ్ళు అద్భుతమైనటువంటి జీవితాన్ని పొందుతారు. రాబోయేటువంటి సత్యత్రేతాయుగాల్లో శ్రేష్టమైన జన్మలు పొందుతారు. మనం భక్తి మార్గంలో అనుకున్న ప్రతి ఒక్క కాన్సెప్ట్ మనం జ్ఞానంలో కన్వర్ట్ చేసామనుకోండి, డైరెక్ట్ గా తత్వంలోకి వెళితే అది నా జీవితాన్ని ఉద్ధరించడం కొరకే ఈ జ్ఞాన నది, జ్ఞాన గంగ. స్థూలంగా ఉండదు. ఒక గ్లాసు నీళ్లు పోసుకుంటేనే మొత్తం అంతా తడిచిపోతాం, ఒక చెంబుడు నీళ్లు పోసుకుంటే తడిచిపోతాం, ఒక బిందె నీళ్లు పోసుకుంటే మునిగిపోతాం. అర్థమైందండి. ఇక్కడ గంగా నదిని జటాజూటంలో బంధించేటువంటి దీన్ని స్థూలంగా అర్థం చేసుకుంటే మనకి అర్థం కాదు. సూక్ష్మంలో జ్ఞాన గంగని, జ్ఞాన సాగరుడు ఆ విధంగా ఈ ఒక రథము కావాలి కాబట్టి ఆ రథము ద్వారా ప్రవహింపజేసి ఆత్మల యొక్క ఏం చేస్తున్నాడు, ఆత్మను ఉద్ధరించడం కోసం ఆ కార్యక్రమాన్ని చేస్తున్నాడు. ముఖ్యంగా ఆధ్యాత్మికము, ధార్మికం మధ్యలో ఉన్నటువంటి భేదము. తదుపరి అంశంలో మరొక భేదాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ఇప్పుడు మనం ముఖ్యంగా మనం ఏం తెలుసుకోవాలి అంటే, ఏం తెలుసుకుంటున్నామంటే త్యాగము గురించి తెలుసుకుంటున్నామండి కదా. మనం త్యాగం అంటే మనం ఏదో అనుకుంటున్నాం. ఇక్కడ త్యాగం అంటే ఏమన్నాడు, సన్యాసం అంటే ఏమన్నాడు, సన్యాసము అంటే ఏమన్నాడంటే మన మొదటి శ్లోకంలో ఉంది కదా, సన్యాసస్తు మహాబాహో తత్వమిచ్చాభివేదిత, మర్చిపోకండి. అర్థమైందండి. ఈ సన్యాస తత్వము, త్యాగం అంటే ఏంటి, సన్యాసము అంటే ఏంటంటే ఆంతరికంగా ఆత్మని శుద్ధి చేసుకునే కర్మలు చెయ్యాలి, భగవంతుని యొక్క ధర్మ సంస్థాపన కర్తవ్యాన్ని సమర్థించే కర్మలు చేయాలి. ఇదన్నమాట. చేస్తూ ఏం చేయమంటున్నాడు, భగవంతుని కొరకు నువ్వు కర్మలు చేస్తున్నావు కాబట్టి నీవు ఆ కర్మల యొక్క ఫలితాన్ని ఈశ్వరార్పణం, భగవంతుడికి అర్పణ చేసి నిశ్చింతగా ఉండాలన్నమాట. భగవంతుడు చెప్పినటువంటి డైరెక్షన్ లో నేను పనులు చేస్తున్నాను కదా, నాకెందుకు చింత భగవంతుడికి ఉండాలి. నేను ఎలాగ ఉండాలి, నేను నిశ్చింత చక్రవర్తి ఎలాగ ఉండాలన్నమాట. అందుకే నో టెన్షన్, భగవంతుడి కార్యక్రమం చేస్తుంటే నాకెందుకు చింత. అర్థమైంది. అందుకనే ఈ సర్వ కర్మ ఫల త్యాగం అంటాడు. అక్కడ కర్మలు చెయ్యిన ఆయన ఈ కర్మ ఫలితాన్ని త్యాగం చేసేసే దాన్ని అసలైన త్యాగం అంటారు. సో త్యాగం గురించి మనం చాలా శ్లోకాలు, చాలా ఎపిసోడ్స్ చెప్పుకున్నాము. ఇప్పుడు మనము తామసిక త్యాగం గురించి చెప్పే అజ్ఞాన వశంలో, మోహ వశంలో, దేహభ్రాంతిలో కూరుకుపోయి ఆ విధంగా కర్మలు చేయడాన్ని మనం ఏంటంటున్నాము,
దాన్ని మోహము ద్వారా త్వరితే దాన్ని తామసము అన్నాడు. అదేవిధంగా శరీరానికి కష్టమవుతుంది, మనసు కష్టపెట్టుకుంటాము, ఆ చాలా ఇవన్నీ చేయడం నా వల్ల కాదు అని భయపడిపోయి ఆ విధంగా కర్మలను విడిచిపెట్టడం అనేది దాన్ని ఏమన్నాడు, రాజసిక త్యాగం అన్నాడు. మనం చర్చించుకున్నాం గత ఎపిసోడ్లో, చాలా డీటెయిల్డ్గా చర్చించుకున్నాం. ఇప్పుడు సాత్విక త్యాగం అంటే ఏంటో తెలుసుకుందాం. చాలా ఈజీ అండి, చాలా ఈజీ అండి. కేవలం మీరు చేసుకోవాల్సిందల్లా ఏంటంటే బుద్ధి నేత్రాన్ని తెలుసుకోవాలి. అంధవిశ్వాసం ద్వారా మీరు ఎదగలేరండి, అసలు ఎక్కడా ఎదగలేరండి. గుర్తుపెట్టుకుని ఇప్పటిదాకా ఎదిగారా చెప్పండి? ఇప్పటి వరకు దిగుతూనే ఉన్నారు కానీ ఎక్కడైనా ఎక్కే కళలో వెళ్తున్నారా? ఆత్మనేత్రం, ఆ బుద్ధి నేత్రం తెరుచుకున్నప్పుడే మనలో ఒక పరిణితి, మనలో ఒక మెచ్యూరిటీ, మనలో ఒక అవగాహన రాహిత్యం నుంచి అవగాహన జరుగుతోందండి. మన జీవితం సమృద్ధిగా అవుతుందన్నమాట. ఇప్పుడు 18వ అధ్యాయంలోని 9వ శ్లోకం మనం పరిశీలిస్తున్నామండి. 18వ అధ్యాయంలోని 9వ శ్లోకం మనం పరిశీలిస్తున్నాం. అర్థమైందండి? ఒకసారి శ్లోకాన్ని వినండి. కార్యమిత్యేవ యత్కర్మ, చాలా జాగ్రత్తగా వినండి. కార్యమిత్యేవ యత్కర్మ నియతం క్రియతేర్జున. కార్యమిత్యేవ యత్కర్మ నియతం క్రియతేర్జున. సంగం త్యక్త్వా ఫలం చైవ సత్యాగః సాత్వికో మతః. సత్యాగః సాత్వికో మతః. సాత్వికం అంటే చాలా సింపుల్ అండి. ఇవన్నీ దుఃఖకారకం ఉంది, భయపడుతున్నాను, అది అవుతుంది, ఇది అవుతుంది, నేను చేయలేను, నాకు ఈజీగా సన్యాసం చేసుకుంటే ఎక్కడ నేను ఏ పని చేయక్కర్లేదు, కేవలం నా వస్త్రం మార్చుకుంటే సరిపోతుంది, నా ఆహార్యాన్ని మార్చుకుంటే సరిపోతుంది, మిగతా పనులన్నీ అందరి చేత మనం చేయించుకోవచ్చు చక్కగా. అటువంటి భావన, దాని వల్ల ఏమన్నాడు, అటువంటి త్యాగానికి ఎటువంటి ఫలితం ఉండదు అన్నాడు. ఎటువంటి ఫలితం అంటే ఏంటి? స్వర్గములో అడుగు పెట్టే అర్హత అటువంటి వాళ్ళకి లేదు అని కొండ బద్దలు కొట్టినట్టు చెప్పాడు. తిరుగులేని, తిరస్కరించలేని విధంగా చెప్పాడు. ఏం చెప్పాడండి? దుఃఖమిత్యేవ యత్కర్మ కాయ క్లేశ భయాత్యజేత్. అర్థమైందండి? సకృత్వా రాజసం త్యాగం. ఆఖరి పంక్తి గమనించండి. సకృత్వా రాజసం త్యాగం నైవ త్యాగ ఫలం లభేత్ అన్నాడు. నా లభేత్ అన్నమాట. నా లభేత్ అంటే భగవాన్ వాచ్. దీనికంటే గొప్ప వాక్యాలు, గొప్ప జ్ఞానం ప్రపంచంలో ఎక్కడ దొరకదు. గుర్తుపెట్టుకోండి. ఇది ప్రాక్టికల్ గా చెప్తున్నటువంటి నాలెడ్జ్. ఇది చదువుకోవడానికి పఠన పారాయణ శ్రవణ ప్రచార ప్రసారం కోసం నిర్దేశించబడినటువంటి జ్ఞానం కాదు. స్వయంలో ధారణ చేసి మనం నలుగురికి చెప్పొచ్చు. మనము చేయకుండా ఎవరికి చెప్పకూడదు. వర్తమానంలో అందరూ కూడా ధారణా విషయాన్ని పక్కన పెట్టేసేసి కేవలము జ్ఞానం ప్రచారం చేయడానికి మాత్రం ఇష్టపడుతూ ఉన్నారు. అది భగవంతుడు చెప్పినటువంటి జ్ఞానం మనం విజ్ఞానంలో కన్వర్ట్ చేసుకోలేము, సంస్కార పరివర్తన జరగదు. సో ఆ విధంగా ఉన్నవాళ్ళు కూడా కేవలం ద్వాపర కలియుగాలకి పరిమితం అవుతారు, కానీ సత్యత్రేతాయుగాలలో అడుగుపెట్టే అవకాశం ఉండదండి. ఇది భగవంతుడు చెప్పినట్టు వాక్యం. ఇప్పుడు ఒకసారి పదవిచ్ఛేదన చేద్దామండి. కార్యమిత్యేవ యత్కర్మ క్రియతే అర్జున అన్నట్టు కదా. కార్యము ఇది ఏవ నియతం క్రియతే అర్జున. ఏమంటే కార్య ఇత్యేవ యత్కర్మ నియతం అంటే నియత కర్మ అన్నాడు. ఇక్కడ నియత కర్మ అంటే ఏంటి? నియత కర్మ అంటే శాస్త్ర విహిత కర్మ. ఇదివరకు కూడా చెప్పుకున్న చాలా శ్లోకాల నియత కర్మ అని వస్తుంది. ఇది గుహ్యతమం శాస్త్రం అన్నాడు గీతలో. అంటే శాస్త్రం ఏం చెప్పింది? శాస్త్రం అంటే మళ్ళీ మన శాస్త్రాలకు వెళ్ళిపోతాం, వేదాలు, ఉపనిషత్తులు వగేర వగేర. అది కాదు. సర్వశాస్త్రాలకి తల్లి లాంటి శాస్త్రమైన శ్రీమద్ భగవద్గీత శాస్త్రం ఏం చెప్పింది? నీవు మూల స్వరూపంలో ఆత్మవి అని చెప్పింది. ఇది శ్రీమద్ భగవద్గీత చెప్పినటువంటి ఆధ్యాత్మిక మూల, ప్రాథమిక ఆధ్యాత్మిక మూల సిద్ధాంతం. గుర్తుపెట్టుకో. అందుకని దీని ప్రకారంగా నువ్వు వెళ్ళాలంటే ముందు నువ్వు ఆత్మానుభవం చేయాలి. అది నియత కర్మ అంటే కార్యమిత్యేవ నియతం క్రియతే అర్జున అంటే అర్జున, జ్ఞానం ఆధారముగా నిన్ను నీవు ఆత్మగా అనుభవం చేసి, అంటే దాని కొరకు విపరీతమైన ప్రతినిత్యం అభ్యాసం చేసుకుంటూ నేను శరీరం కాదు, నేను ఆత్మని, నేను వజ్ర సమానాన్ని, ఇది పెట్టి మాత్రమే, ఈ దేహము నాది, నా ఒంట్లో బాగోలేదు అంటున్నానంటే నేను ఎవరిని? నేను ఆత్మని. అక్కడ నుంచి అది బీజం అన్నమాట. అక్కడ నుంచి మీరు స్టార్ట్ అవ్వాలి. మీ యొక్క ప్రాసెస్, అభ్యాసం అక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి. అర్థమైందండి? కార్యమిత్యేవ నియతం యత్ కర్మ క్రియతే అర్జున అంటే అది అనమాట. మొదటి రెండు పంక్తులు రెండు పంక్తులు అర్థమైపోయింది కదండి. కార్యమిత్యేవ యత్ కర్మ నియతం క్రియతే అర్జున. అందులో అర్థం కానీ ఏమైనా ఉందా? క్రియతే అంటే చేయటం, కార్యము నియత కర్మ
అది అదే కార్యము. మనం చేయవలసిన అంటే కార్యమితి అంటే ఏంటి? ఖచ్చితంగా నేను చెయ్యాలి. దేని ఆధారంగా చెయ్యాలి? నియత కర్మ చెయ్యాలి. ఆ విధంగా చేసినట్లయితే మళ్ళీ ఏం చెప్తున్నాడు? మూడో పంక్తి నాలుగో పంక్తి ఏం చెప్తున్నాడు? మూడో పంక్తి నాలుగో పంక్తి ఏం చెప్తున్నాడండి? సంగం త్యక్త్వా ఫలం చైవ అన్నాడు. రెండు విషయాలు ఉన్నాయండి. ఒకటి సంఘం అన్నాడు, రెండు ఫలం అన్నాడు. ఈ రెండుని త్యక్త్వ అన్నాడు. ఈ త్యక్త్వ అనేది సంఘానికి అప్లై అవుతుంది, మళ్ళీ ఫలితానికి అప్లై ఇస్తుంది. సంఘం త్యక్త్వా ఫలం చైవ అంటే ఇప్పుడు ఏంటి? సంఘం అంటే ఏంటి? సంఘం అంటే ఆసక్తి. నేను దేహము, దాని నుండి ఈ ఆసక్తి మొదలవుతుంది. ఆసక్తి అంటే ఇంద్రియ సుఖాల పొందే ఆసక్తి, ధన సంపాదన ఆసక్తి. మళ్ళీ ఏంటి? దేహాభిమానము, నేనే చేస్తున్నాను. ఇక్కడ పరమాత్మ ఎక్కడ కనెక్షన్ లేదు కదా. ఆత్మాభిమాని ఆత్మాభిమానికి మాత్రమే పరమాత్మాభిమానం అర్థమవుతుంది, కానీ దేహాభిమానికి పరమాత్మ అర్థం కాదు కదా. భలే మీరు దేవీ దేవతలు అనుకున్న వాళ్ళు భగవంతుడు అనుకోండి, ఋషులు మునుల్ని భగవంతుడు అనుకోండి, ధర్మస్థాపకులు భగవంతుడు అనుకోండి, తప్పు లేదు, అది మీ ఇష్టం. ఎందుకంటే ఆఖరికి కొద్దిమందే తెలుసుకుంటారని భగవంతుడు స్పష్టం చేశాడు కదా 7వ అధ్యాయం 3వ శ్లోకంలో. నిజంగా సత్యంగా జీవితాన్ని పరివర్తన చేసుకోవాలి అంటే ప్రతి ఒక్కరి యొక్క దృఢ లక్ష్యం ఏముండాలంటే 7వ అధ్యాయం 3వ శ్లోకంలో కొద్ది మంది నన్ను గుర్తించారు, అక్కడ నేను కూడా ఎందుకు గుర్తించకూడదు, అందులోకి వెళ్ళే ప్రయత్నం చేయాలి. అదనమాట పురుషార్థం అంటే. అది మిగతావన్నీ వేస్ట్. మిగతావన్నీ మిమ్మల్ని నరకంలోనే పెడుతుంది కదా. ద్వాపర కలియుగాల్లోనే పరిభ్రమిస్తారు. మృత్యు సంసార వర్త్మని అన్నాడు కదా. మృత్యు సంసారం అంటే ఇదనమాట. ఇలా రౌండ్ తిరగరు, ఇలాగా కింద పైన పైన కింద ఆఫ్ అనమాట. సత్యత్రేత ద్వాపర కలి, రైట్ సైడ్ సత్యత్రేత ద్వాపర. ఈ సత్యగులు వచ్చేవాళ్ళు మొత్తం కాలచక్రం తిరుగుతారు, మొత్తం తిరుగుతూనే ఉంటారు ఇలాగ. అర్థమైందండి? అందువల్ల భగవంతుడు ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ సంఘం త్యక్త్వా. సంఘం అంటే అది నేను చేస్తున్నా, నువ్వు చేయట్లేదు. నువ్వేం చేస్తున్నావు? ఆత్మగా భావించి పరమాత్మతో యోగం చేస్తున్నావు. దాంతో సంస్కార పరివర్తన అవుతోంది. దాంతో పాటు ఏమవుతుంది? త్రిగుణాలలో పరివర్తన వస్తోంది. సాత్విక, రాజసిక, తామసిక ఉన్నటువంటి శరీరం ద్వారా తెచ్చినటువంటి ఈ త్రిగుణాల ప్రభావం ఏమవుతుందంటే కొంచెం కొంచెం ఆత్మకి కన్వర్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఆత్మకి కన్వర్ట్ అవుతుందో శరీరం మీద ఈ త్రిగుణాల ప్రభావం తగ్గుతుంది. అప్పుడు నీ కర్మలు శ్రేష్టం అవుతాయి. నువ్వు అసలు ఏమి చేయకుండా, జ్ఞానమే లేకుండా ఏం చేయగలుగుతావు నువ్వు? అందుకని ఇక్కడ ఏమన్నా సంఘం అంటే ఏంటంటే నేను చేస్తున్నాను పోయింది, నేను చేయట్లేదు, నేను పరమాత్మతో ఆ విధంగా యోగము చేస్తున్నందుకు కారణముగా పరమాత్మ నా ద్వారా శ్రేష్టమైన కర్మలు చేయిస్తున్నాడు, నలుగురిని ఉద్ధరించే కర్మలు చేయిస్తున్నాడు, విశ్వ పరివర్తన కర్తవ్యాన్ని సమర్థించే కర్మలు చేస్తున్నాడు, విషయ వికారాల వలయం నుండి బయటపడేస్తున్నాడు, అందరినీ కూడా ఒక సాటి మనిషిగా, సాటి సోదరుడిగా గుర్తించే కర్మలు చేయిస్తున్నాడు. ఇవన్నీ మనం చేస్తామా? మనం చేయము. భగవంతుడు చేయిస్తున్నాడు మన చేత. ఎందుకంటే భగవంతుడితో మనం కనెక్ట్ అయి ఉన్నాం కాబట్టి, రాజయోగం అనే ప్రక్రియతో కాబట్టి. అందుకని ఏమన్నాడు? సంఘం త్యక్త్వా, నేను చేస్తున్నాను, దాన్ని విడిచిపెట్టేసే. తర్వాత ఇంకా విడిచిపెట్టాడు? ఫలం అన్నాడు. ఫలితాన్ని కూడా అవసరం లేదు. ఫలితం ఏంటి? ఇప్పుడు వర్తమాన సమయంలో ప్రతి ఒక్కరూ కూడా భగవంతుడు స్థాపన చేసినటువంటి రాజస్వ, అశ్వమేధ, అవినాశి, రుద్ర, గీతా, జ్ఞాన యజ్ఞాన్ని సమర్థించే కర్మలు చేయాలి. తిరుగులేని సత్యం అండి. దీనికి విరుద్ధంగా ఇప్పటికీ కర్మలు జరుగుతున్నాయి అంటే నిజంగా వాళ్ళ యొక్క జీవితము వాళ్ళ ద్వారానే భ్రష్టపడుతోంది అని గమనించవలసిందిగా చెప్తున్నాడు భగవంతుడు. సంఘం త్యక్త్వా ఫలం చైవ. రెండు విడిచిపెట్ట, ఒక సంఘం విడిచిపెట్టమన్నాడు, ఫలితాన్ని విడిచిపెట్టమని చెప్పాడు. అప్పుడు ఏమన్నాడు అండి? సత్యాగ సాత్వికో మతః. అటువంటి అంటే అటువంటి వాడు, అటువంటి అర్థమైందండి త్యాగ, ఆ విధంగా త్యాగం చేసినటువంటి వాడిని మాత్రమే సాత్వికంగా ఉన్నటువంటి వాడుగా గుర్తించబడుతుంది. మత అంటే ఏంటి? భగవంతుడు అంటున్నాడు అన్నమాట, నా మతం ప్రకారంగా, నా అభిప్రాయం ప్రకారంగా ఆ విధంగా కర్మలు చేసుకుంటూ నా యొక్క యజ్ఞ స్థాపన కర్తవ్యాన్ని సమర్థించే కర్మలు, దివ్య కర్మలు, శ్రేష్ఠ కర్మలు, విషయ వికారాల నుంచి దూరమయ్యే కర్మలు, దివ్య గుణాల ధారణ చేసే కర్మలు, విశ్వాత్మలందరికీ కళ్యాణం చేసే కర్మలు, ఈ విధంగా చేసినటువంటి వాడు ఏం చేస్తాడు? ఈశ్వరునికి ఫలితాన్ని ఇచ్చేస్తాడు. నేనేమి చేయట్లేదు, ఇది భగవంతుడు నా మీద చూపిస్తున్నటువంటి కరుణ అన్నమాట. నన్ను ఆ విధంగా ఆయన గట్టిగా పట్టుకొని
నాయన నా బిడ్డ ఇప్పుడు ఈ ఒక్క జన్మ క్రిటికల్ మూమెంట్, కాలచక్రంలో ఆఖరి జన్మ, ఆఖరి శ్వాస, ఇప్పుడు లేకుండా మరెప్పుడు లేదు, నువ్వు నా గురించి పనిచేయి, కేవలం నువ్వు నన్ను తలుచుకో, నీ చేత శ్రేష్టమైన కర్మలు నేను చేయిస్తాను. బాగా చెప్తున్నాడండి. నీ చేత శ్రేష్టమైన కర్మలు, ఆత్మని పునీతం చేసే కర్మలు, సంస్కార పరివర్తన చేసే కర్మలు నేను చేయిస్తాను, నువ్వు నాతో కనెక్ట్ అవ్వు బుద్ధి ద్వారా. ఇది బుద్ధి యోగము. ఆ విధంగా చేసినట్లయితే అటువంటి కర్మని, అటువంటి త్యాగాన్ని, ఏం త్యాగం చేస్తున్నాము? దేహాభిమానాన్ని త్యాగం చేస్తున్నాము. అటువంటి కర్మాలు చేస్తూ కర్మ ఫలితాన్ని త్యాగం చేస్తున్నాము. అర్థమైందండి? ఈ రెండు మనం చేస్తున్నాం. ఆటోమేటిక్ గా భగవంతుడు అంటున్నాడు, నీవు సాత్విక త్యాగి, నిన్ను మాత్రమే సాత్విక త్యాగి అంటారు. ఒక్కసారి మళ్ళీ ఈ శ్లోకాన్ని జాగ్రత్తగా వినండి. కార్యమిత్యేవ యత్కర్మ నియతం క్రియతే అర్జున. ఇంత అర్థం కాని పదం అంటే ఏమీ లేదండి. ఏదో అర్థం కాకపోతే పదము మీరు అడగండి నన్ను. అర్థమైందండి? ఆ విధంగా కింద కామెంట్లోనే పెట్టండి, ఫలానా కాన్సెప్ట్ నాకు అర్థం కాలేదంటే మళ్ళీ చెప్తాను, పర్వాలేదు. లేదా ప్రైవేట్గా మీతో మాట్లాడతాను. ఎందుకంటే ఇందులో చెప్పడానికి అవకాశం దొరకకపోతే ప్రైవేట్గా మీతో మాట్లాడతాను. గంట సేపు చెప్తాను మీకు, నిశ్చింతగా ఉండండి. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, సత్యత ఆధారంగా నా జీవితాన్ని నేను పరివర్తన చేసుకోవడానికి ఇష్టపడుతున్నానండి. భగవంతుని మార్గం సత్యము, నా మార్గం కూడా సత్యమైతే సత్యము మ్యాచ్ అవుతుంది. రాజయోగము చాలా పర్ఫెక్ట్ గా అవుతుంది. భగవంతుని యొక్క కిరణాలు, జ్ఞాన కిరణాలన్నీ నా మీద పడతాయి. నాలో ఉన్నటువంటి అజ్ఞాన అంధకారం తొలగుతుంది. చక్కగా నా జీవితము అద్భుతంగా తయారవుతుంది. జాగ్రత్త వినండి. కార్యమిత్యేవ యత్కర్మ నియతం క్రియతే అర్జున సంగం త్యక్త్వా ఫలం చైవ సత్యాగ సాత్వికో మతః. అర్థంగా ఉంది? సత్యాగ సాత్వికో మతః. ఇప్పుడు గీత ఇందులో ఏ విధంగా రాశారో ఒకసారి చూద్దామండి. భాష్యకారులు ఏమి రాసుకున్నారో ఒకసారి పరిశీలిద్దాం. దాంతో ఈ కార్యక్రమాన్ని సంపన్నం చేసుకుందాం. కార్యమిత్యేవ యత్కర్మ నియతం క్రియతే అర్జున సంగం త్యక్త్వా ఫలం చైవ సత్యాగ సాత్వికో మతః. ఆఖరిలో మతము అని మతము పరమత శ్రీమతము ఇట్లాంటి పదాలు వస్తుంటాయి. ఏమే మతం నిత్యం అనుతిష్టంతి మానవ. అదే మత అంటే గుర్తుపెట్టుకోండి, శ్రీమతము అంటే శ్రేష్టమైన మతము. ఎవరిస్తున్నారు? శ్రీమద్ భగవత్, భగవంతుడు ఇస్తున్నటువంటి మతము. భగవంతుడు ఒక్కరే కాబట్టి హయ్యెస్ట్ పవర్ అన్నమాట. ఇంకా దీనికంటే పవర్ ఇంకెక్కడ, సర్వశక్తి పరమశక్తి ఇంకెక్కడ లేదు. అటువంటి భగవంతుడు నాకు ఈ జ్ఞానాన్ని ఇస్తున్నాడు. అర్థం చేసుకున్నట్టయితే మన జీవితం మారుతున్నాడు. శ్రీమతం అంటే అదనమాట. దీనికంటే గొప్ప డైరెక్షన్ ఎవరు చెప్పలేరు. ఎంత భలే దేహదారుల్లో చాలా గొప్ప వాళ్ళని మీరు భావిస్తున్నా కూడా వాళ్ళు కూడా ఆత్మపరంగా భగవంతుని సంతానము. అర్థమైందని? భగవంతుని బిడ్డలు. మనం అందరం కూడా సోదరాత్మలు అవుతాము. యూనివర్సల్ బ్రదర్హుడ్ అక్కడి నుంచే వచ్చింది. నేనేం చెప్తున్నట్లు, ఓ అర్జున, శాస్త్ర విహిత కర్మలను కర్తవ్యములుగా భావించి వాటి అందలి ఫలాసక్తులను త్యజించి, ఎందుకంటే అవి నియత కర్మ చేస్తున్నావు, భగవంతుడి కొరకు కర్మ చేస్తున్నావు కాబట్టి ఫలితంతో నాకు సంబంధం లేదు. ఎవరో వచ్చి నన్ను తిట్టారు, నాకేం సంబంధం లేదు. భగవంతుడికి చెందుతుంది, నాకేం సంబంధం. ఆ తిట్టినవాడు ఆయన ఫీల్ అవుతాడు. రేపొద్దున మీరు తెలుసుకుని పశ్చాత్తాపడతాడు. అయ్యో ఇంత మంచి వాళ్ళని మనం తిడుతున్నామా అని పశ్చాత్తాపం కలుగుతుంది వాళ్ళకి. ఓ అర్జున, శాస్త్ర విహిత కర్మలను కర్తవ్యములుగా భావించి వాటి అందరి ఫలాసక్తులను త్యజించి చేయుటయే సాత్విక త్యాగము అని భావింపబడును. ఇది మనము విషయం అన్నమాట. సాత్విక త్యాగము, రాజసిక త్యాగము, తామసిక త్యాగము. ఈ త్యాగం గురించి మనం తెలుసుకున్నామండి. సో ఎందుకంటే మనం ఎందుకు చెప్తున్నాడు భగవంతుడు అంటే, మనము సాత్వికంగా మనం తయారవ్వాలని భగవంతుని యొక్క ఆ విధంగా ఎక్స్పెక్టేషన్ అన్నమాట. వారు ఆ విధంగా అందరూ కూడా సత్యయుగంలోకి రావాలి. శ్రేష్టమైన యుగం నేను స్థాపన చేస్తున్నాను. అందులోకి రావడానికి చిన్న ఎఫర్ట్సే మీరు చేయాలి. పెద్ద కఠినమైనటువంటి, ఎక్కడో మీరు హిమాలయ పర్వతాలకి తపస్సు చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు, అమర్నాథ్ యాత్రకు సిద్ధమవుతున్నారు, మానసరోవరానికి సిద్ధమవుతున్నారు. అవన్నీ ఏమి చేయక్కర్లేదు. కొన్ని కోట్ల మంది ఆ పుష్కరాల సమయంలో, మేళాల సమయంలో అక్కడికి వెళ్ళి అతి కష్టం మీద అక్కడ 3 మునకలు తీయడానికి కష్టపడుతున్నారు. ఇవేమి కష్టపడక్కర్లేదండి. స్వయాన్ని ఆత్మగా భావించి ఆత్మల తండ్రి అయిన పరమాత్మని రాజయోగం అనే ప్రక్రియ ద్వారా నిరంతరము మీరు స్మృతి చేయండి. అప్పుడు మీ యొక్క కర్మలు శ్రేష్టమవుతాయి. స్మృతి చేసుకుంటూ మీరు చేసే కర్మలనే భగవంతుడు ఏమంటున్నాడు? కర్మ యోగము అంటున్నాడు. అదే ఇక్కడితో మనం ఈ చర్చను ముగించుకుందాము.
తదుపరి ఎపిసోడ్ లో మరొక అద్భుతమైనటువంటి శ్లోకములోని లోతైన తత్వాన్ని మనము స్పష్టంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దామండి. అంతవరకు సెలవు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల తాత్విక సారాన్ని మనకు సవివరంగా విశ్లేషించిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు.